ట్రైన్లలో లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ గార్డ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, వారికి సౌకర్యాలు అనుకూలంగా ఉంటే ప్యాసింజర్లను కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని లోకో పైలట్ ట్రైనింగ్ మేనేజర్ అన్నారు. ట్రైన్ లోకో పైలట్ కు 3 స్టార్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాచిగూడలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజర్ ఈ అంశాలపై చర్చించారు. సీనియర్ ఇండియన్ రైల్వేస్ చేస్తున్నాం 5 years నుంచి. పరంగా ఇండియన్ రైల్వేస్ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. వర్కింగ్ అవర్స్ అనేది ఎందుకంటే ఫ్లైట్లో కొంచెం ఎక్కువైంది. కోచింగ్ పరంగా వర్కింగ్ అవర్స్ ఈజీగా 8 hours ఉంది. ఇప్పుడు వచ్చిన లోకోస్లో కొత్తగా వచ్చిన లోకోస్లో ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టాయిలెట్స్ కూడా కొన్ని లోకోస్లో ఉన్నాయి. ఫెసిలిటీస్ పరంగా అయితే ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఏసీ రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఇవన్నీ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నాం. ఫుడ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కంటే కొంచెం బెటర్ చేస్తుంటే మేము ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ వర్కింగ్ పరంగా మనకి లోకల్లో చాలా క్యాబ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. పాత లోకల్స్లో లేవు కానీ కొత్త లోకల్స్ అన్నింటిలో ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. టాయిలెట్స్ కొన్నింటిలో ఉన్నాయి. అలాగే సీటింగ్ కొంచెం సీట్స్ కంఫర్టబుల్గా చేయాలని అనుకుంటున్నాం ఏసీ లోకల్స్లో. పర్టికులర్గా ఎలక్ట్రికల్ లోకల్స్ వర్కింగ్ పరంగా ఫ్రైట్ ట్రైన్స్ కొంచెం వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం 8 hours వరకు చేస్తే బెటర్ అనుకుంటున్నాం. కోచింగ్లో అయితే వితిన్ 8 hours ఉంది. मैं लोकेश बिश्नोई, डिविजनल रेलवे मैनेजर हैदराबाद हूँ. मेरे साथ कमल सिनेटियमी, चालक कर्मी दल दैट इज रनिंग स्टाफ, उनके लिए जो सुविधाएं दी गई हैं दैट उनका रेस्ट और उनको जो भी फूड एंड टीचिंग जो दी जाती है वो किस तरह से है ये बताने के लिए, ये आप लोगों को दिखाने के लिए. रनिंग स्टाफ हमारा बहुत ही इंपॉर्टेंट स्टाफ है क्योंकि ट्रेन रनिंग वही करता है और उसका रेस्ट और उसकी प्रॉपर फूडिंग और एजुकेशन ये सब हमें इंश्योर करना है. इसलिए हम ये सारी सुविधाएं उसको देते हैं जिससे वो आप लोगों को अच्छी से अच्छी रनिंग दे सकें. जैसा कि आपने देखा हम यहाँ पर सारे चार्ट्स लगाए हुए हैं जिसमें ग्रेडियंट और जो भी ऑब्स्ट्रक्शन होते हैं वो सारा कुछ दिखाए गए हैं. सभी को अपना अपना लगेज रूम भी दिया गया है. साथ ही हमने किचन भी देखा जिसमें उनको अच्छा पौष्टिक आहार मिलता है जो कि हाईली सब्सिडाइज्ड है. ये सब देख के मैं उम्मीद करता हूँ आप लोगों को ये डेफिनेटली अच्छा लगा होगा और आप लोगों को ये लगा होगा कि हम क्रू का पूरा ख्याल रख रहे हैं. మెయిన్లీ 3 categories అండి. లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, గార్డ్స్ని ఇప్పుడు ట్రైన్ మేనేజర్స్ అంటారు. వీళ్ళ ముగ్గురి అలర్ట్నెస్ అండ్ కాన్షియస్గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ రన్నింగ్. ఎందుకంటే వీళ్ళు ట్రైన్లో ఉంటారు, ట్రైన్ సిగ్నల్ని ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇండియన్ రైల్వే వీళ్ళ ఎవ్రీ ఆస్పెక్ట్లో హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఈరోజు ఇక్కడ క్రూ లాబీ అంటారు. ఇక్కడ ఎవరైతే అవుట్ స్టేషన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి కానీ మహబూబ్నగర్ నుంచి కానీ ట్రైన్స్ తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ రెస్టింగ్ కోసం వీళ్ళకి రైల్వే టార్గెట్ ఏంటంటే మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. 3 stars ఇంక్లూడ్స్ ఫుడ్ కానీ, బెడ్డింగ్ కానీ, ఎయిర్ కండిషన్ రూమ్ కానీ, ఇలా 3 స్టార్ ఫెసిలిటీస్ రైల్వే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కొన్ని లోకోస్లో వాష్రూమ్స్ ఉండకపోవడం అవి కూడా అడ్రస్ చేస్తూ కొత్త లోకోస్ని వీఆర్ ఇంక్లూడింగ్ దోస్ ఫెసిలిటీస్ ఆల్సో. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఒక 30 people ఉంటారు. వాళ్ళు మహబూబ్నగర్ నుంచి తీసుకొచ్చిన ట్రైన్స్ని ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మహబూబ్నగర్ వెళ్ళిపోతారు. అలాగే నిజామాబాద్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నిజామాబాద్ వెళ్ళి. హైదరాబాద్ డివిజన్లో ఇలాంటివి కాచిగూడలో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, నిజామాబాద్లో ఉంది. చిన్న లెవెల్లో గద్వాల్ అండ్ కర్నూలు టౌన్లో ఉన్నాయండి. బట్ మేజర్ 3 ఉన్నాయండి: కాచిగూడ, నిజామాబాద్ అండ్ మహబూబ్నగర్. ఈ ఫెసిలిటీసే ఇంకా బెటర్ ఫెసిలిటీస్